అందరికీ నమస్తే. మీడియా మిత్రులకు మరియు ప్రజలందరికీ, నా తోటి కార్మికులందరికీ నమస్తే. భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీసీ యాదాద్రి జిల్లా అధ్యక్షులు దాసర్ లక్ష్మయ్యగా నేను ఈ నెల 26వ తేదీన ఇందిరా పార్కులోని ధర్నా చెక్ వద్ద భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు యాదాద్రి జిల్లా నుండి భవన నిర్మాణ కార్మికులందరూ అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని కోరుతూ, ఈరోజు చూసుకున్నట్టుగైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో భవనాలు కడుతున్నాము, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. కానీ భవన నిర్మాణ కార్మికులు ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఉండిపోయింది. నిరంతరం శ్రమిస్తే తప్ప వాళ్ళకు డొక్కాడత కానీ బొక్కాడలేని అటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే వాళ్ళకు సంబంధించిన ఇన్సూరెన్స్ అటువంటి ఉన్నాయో, ఈరోజు చూసుకున్నట్టుగైతే ఒక రేషన్ కార్డు చాలా మందికి లేవు. భవన నిర్మాణ కార్డుకు వేలాది మంది చేస్తారు, కానీ రేషన్ కార్డు లేవు. గత ప్రభుత్వం కూడా రేషన్ కార్డు ఇస్తామని చెప్పి ఇవ్వలే. కాబట్టి ఆధార్ కార్డు ద్వారా రేషన్ కార్డు వచ్చేటట్టు ఈ ప్రభుత్వం అన్నా చేయాలి. గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఆ రేషన్ కార్డుల విషయంలో. ఈరోజు అదేవిధంగా పెండింగ్లో ఉన్న అటువంటి ఏవైతే ఉన్నాయో ప్రమాదం శాతం జరిగినటువంటి కేసులు కూడా అవి ఎమ్మటే పరిష్కరించాలని చెప్పి కొత్తగా ఏర్పడిన యాదాద్రి జిల్లాలో డీసీఎల్ కానీ ఏసీఎల్ కానీ లేక సంబంధిత అధికారులు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ యొక్క అధికారులను భర్తీ చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టు భవన నిర్మాణ కార్మికులు ప్రమాదం శాతం జరిగినప్పుడు వాళ్లకు ఆర్థికంగా కూడా ఈ ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రమాదం జరిగినప్పుడు ఏదైతే మనకు 10 లక్షలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినామో అది సాధ్యమైనంత లోపల అమలు పరచాలని నేను ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుచున్నాను. కాబట్టి ఈ సమస్యలు భవన నిర్మాణ కార్మికులకు సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఆర్థికంగా వాళ్ళను ఆదుకోవాలి. అదేవిధంగా ఏదైతే లేబర్ కోడ్కు సంబంధించిన లేబర్ కార్డు ఏదైతే ఉన్నదో ఆ కార్డు కేవలం 18 to 60 సంవత్సరాలు పెట్టిరు. కాబట్టి ఒకసారి కార్డు తీసుకున్నాక ఆ కార్డు జీవితాంతం ఆయన బ్రతికినంత కాలం ఉపయోగపడేలా ఈ ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఆ యొక్క సమస్యలు సాధ్యమైనంత త్వరలో పరిష్కరించేటువంటి విధానం చేయాలి. అదేవిధంగా ఈరోజు యాదాద్రి జిల్లా నుండి భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క ధర్నా విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ, ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము మా యొక్క ఎన్నో కోరికలు, మా యొక్క భవన నిర్మాణ కార్మికులు సమస్యలన్నీ పరిష్కరించాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.